దైవం మనుష్య రూపేణ అనే విధంగా తన నిస్వార్థ సేవలతో ఎంతో మందికి స్ఫూర్తిని అందిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా పులిమామిడి గ్రామానికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి చింది బద్రీనాథ్. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఉస్మానియా ఓపెన్ వర్సిటీ నుంచి బిఏ పట్టా తీసుకున్నారు. తర్వాత భారతీయ జీవిత బీమా ఉద్యోగుల సహకార పరపతి సంస్థలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 5 శివాలయాల స్థాపన, ప్రగతిశీల వీరశైవ సమాజం అధ్యక్షులుగా 5 శివాలయాలు ఏర్పాటు చేయగలిగారు. సాహిత్యవేత్తగా ఆయనకు సినీ రంగంతోనూ పరిచయం ఏర్పడి కొన్ని సినిమాలకు పనిచేశారు. అందులో అంతం కాదిది ఆరంభం, కైలాసంలో కంప్యూటర్, పసుపు కుంకుమ, అబల కాదు సబల రాష్ట్ర ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక 3 సంవత్సరాల పాటు మా టీవీలో డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. తన సామాజిక సేవలతో ఎంతో మందికి చేయూత అందించారు. ఎందరో పేద పిల్లలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆయా కుటుంబాల పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించడమే కాదు, పుస్తకాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి అందించారు. వివాహాలు కూడా చేసుకోలేక ఆర్థికంగా కష్టాలు పడే కుటుంబాలకు బాసటగా నిలిచి ఎన్నో వివాహాలు జరిపించారు. అంతేగాకుండా మహిళలు చాలామందికి స్వయం కృషితో ఎదిగేందుకు వీలుగా ఉపాధి పథకం ద్వారా 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఎంతో మందికి జీవన భృతి కల్పించారు. కోవిడ్ సమయంలో ఆయన సేవలు అమోఘమైనవి. ఎందరో అభాగ్యుల కుటుంబాలకు ఆసుపత్రిలో చేరేందుకు సహకారం అందించడంతో పాటు అవసరమైన కిరాణా, ఆహార పదార్థాలు ఇవ్వడం ద్వారా 400 కుటుంబాలకు పైగా అండగా నిలిచారు. మరో 100 మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయించి కూడా ఆదుకున్నారు. ఈ క్రమంలోనే రామ్దేవపు క్యాన్సర్ ఆసుపత్రిలో చేరిన ఆర్థిక స్తోమత లేని పేద రోగులకు 3 లక్షల రూపాయల విలువైన మందులను అందించారు. కుటుంబ నేపథ్యం: బద్రీనాథ్ తల్లిదండ్రులు మహారుద్రప్ప, పార్వతమ్మ, ఆయన సతీమణి పుష్ప. వీరికి 2 పిల్లలు, పాప అఖిల, కుమారుడు మహేష్ MBA చేశారు. అవార్డులు, సత్కారాలు. ఎవరి జీవితము అంత సాఫీగా ఉండదు. ఒకటి సాధించాలంటే ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు తట్టుకోవాలి. అదే బాటలో చింది బద్రీనాథ్ ఎన్నో కష్టాలను ఓర్చుకొని మానసికంగా ఇబ్బందులకు గురైనా వాటన్నింటినీ తట్టుకొని జీవితంలో సక్సెస్ అయి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే ఆయన కష్టాలకు ప్రతిఫలంగా ఎన్నో ప్రశంసా జల్లులు కురిశాయి. 2007వ సంవత్సరంలో జాతీయ, అంతర్జాతీయంగా ప్రకటించిన పురస్కారం అందుకున్నారు. 30 ఏళ్లుగా వివిధ రంగాల వారికి అవార్డులు అందిస్తున్న డాక్టర్ సివి రామన్ అకాడమీ తన వంతుగా ఉగాది సంబరాల్లో భాగంగా అవార్డునిచ్చి సత్కరించింది. శ్రీలంకలో గ్లోబల్ ఐకాన్ అవార్డును ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకోగా, ఇండియా రిపబ్లిక్ డే అవార్డ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అవార్డ్, భారత కళారత్న, సూర్యచంద్ర ఎక్స్టెన్సివ్ సర్వీస్ అవార్డ్, మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్, హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డ్, ప్రధాని పివి నరసింహారావు ఎక్స్టెన్సీ అవార్డ్, ఎన్టీఆర్ సేవారత్న ఎక్స్టెన్సీ, డాక్టర్ అబ్దుల్ కలాం సేవారత్న అవార్డులు అందుకున్నారు. అలాగే హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జీవిత పురస్కారం, డాక్టర్ సి నారాయణ రెడ్డి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఇంకా ఆయన సేవలకు బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, పీస్ యూనివర్సిటీ జర్మనీ గోవాలో గౌరవ డాక్టరేట్ని అందించింది. 2024లో సమాజానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. ఈ మేరకు ఎన్నో సత్కారాలు అందుకున్నారు. రానున్న తరాలకు స్ఫూర్తిగా, ఒక మార్గంగా తన జీవిత గమనాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ సామాజిక సేవను అలవర్చుకోవాలని సూచించారు.